యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. బాప్తిస్మము అనేటువంటి మన యొక్క పాఠ్యభాగము 13 భాగాలుగా అధ్యయనం చేద్దాం. మొదటి భాగంలో బాప్తిస్మము ఎందుకు ప్రాముఖ్యము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రథమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నది, క్రొత్త నిబంధనలో లేనిది సున్నతి. క్రొత్త నిబంధనలో ఉన్నది, పాత నిబంధనలో లేనిది బాప్తిస్మము. నేడు అనేకులు బాప్తిస్మమును నామమాత్రంగానే ఆచరిస్తూ ఉన్నారు. అనేక సంఘాలలో బాప్తిస్మం నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. సామూహిక ఆలోచనలు తొలగించి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిలో నేడు మనం నివసిస్తూ ఉన్నాము. మన వ్యక్తిగత ఉద్వేగాలు, అవసరాలు, ఆలోచనల కంటే సమూహంగా కలిసి ఉంటేనే మనకెంతో అవసరమై ఉంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 48వ వచనంలో ఆజ్ఞాపించబడింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి అని చెప్పబడినట్టు ఈ భాగము గొప్ప ఆజ్ఞగా పిలువబడుతుంది. దీన్ని ఎలాగూ చేయాలో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన బోధలో బాప్తిస్మము ఇమిడి ఉంది. ఈ భావన వెనుక ఉన్న ప్రత్యేకతను పరిశీలించి అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల ప్రకారం 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ ఆజ్ఞ యొక్క వ్యాకరణాత్మకత ఎంతో ప్రాముఖ్యమైనది. ఇందులో ప్రత్యేకమైన ఆజ్ఞ శిష్యులను తయారు చేయడం, మిగిలిన 3 భాగాలు వెళ్ళుట, బాప్తిస్మమిచ్చుట మరియు బోధించుట, ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞను బలపరుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు శిష్యునిగా తయారు చేయాలంటే మొదటిగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. రెండవదిగా విశ్వాసముంచిన వారికి బాప్తిస్మము ఇవ్వాలి. మరియు మూడవదిగా నూతన విశ్వాసులైన వారికి దేవుని సంఘంలో చేర్చి వారికి యేసుక్రీస్తు బోధనలను నేర్పించాలి. ఇంతవరకు ఈ యొక్క మొదటి భాగము సమాప్తమైనది. రెండవ భాగంలో బాప్తిస్మము అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.